ఈరోజు మీ అందరి అభిమాన నాయకుడు మరి విద్యార్థుల సమస్యలు, యువకుల సమస్యలు, ఉద్యోగుల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిగా ఈ జరుగుతున్నటువంటి పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా వస్తున్నటువంటి పుట్కూరు నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి మరి జీవన్ రెడ్డి అన్న స్థానంలో వారి యొక్క ప్లేస్ను భర్తీ చేయడం కోసం మీరందరూ కూడా ఓటు వేయాలి అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అతిరథ మహారథులు మరి పిసిసి ప్రెసిడెంట్ గారు ఎంత ఎండలో కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ కూడా పాదాభివందనాలు, ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. కరీంనగర్ అంటేనే కథన రంగం, మరి చరిత్ర కలిగినటువంటి గడ్డ, ఐక్యతకు మారు పేరు. మరి అలాంటి గడ్డ మీద ఇవాళ కాంగ్రెస్ జెండా ఎగిరేయాలి. ఇవాళ 2 మంత్రులు ఉన్నారు ఇక్కడ. కాబట్టి అభివృద్ధి అంటే 1 ఇయర్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినటువంటి ఘనత మన కాంగ్రెస్ పార్టీది. ఇవాళ 1 ఇయర్ లోపు 53,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. తెలంగాణ వచ్చిందే ఉద్యోగాల కోసమని మనం ఎంతైతే ఆశపడ్డామో ఆ 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ కానీ ఇప్పటికీ బీజేపీ కానీ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించలేదు. 10-12 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్స్ ఉద్యోగులై చేసి చూపించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా నరేందర్ రెడ్డి గారిని గెలిపించాలని పేరు పేరున మీ అందరికీ విజ్ఞప్తి. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఓటర్ లిస్ట్ తీసుకొని ఎవరెవరికైతే ఓటు ఉందో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అడగండి. ఈ 4 ఏళ్ళు ఇంకా అభివృద్ధి అప్రతిహతంగా జరుగుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.